హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. సో రీడింగ్లో రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేండి. రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ మేనిఫెస్ట్ చేసుకోండి. సో హియర్ ఫస్ట్ మీ పర్సన్ ఎనర్జీస్ చూస్తే, మీరు ఏదైతే డిజర్వ్ చేస్తారో, అంటే మీకు ఏదైతే ఇవ్వాలో, దట్ లవింగ్ అండ్ కేరింగ్ ఎనర్జీ అది లేదు మీ పర్సన్కి, అది మిస్సింగ్. జస్ట్ బ్రెడ్ క్రమ్మింగ్తో ఈ రిలేషన్షిప్ని ఫ్రమ్ ద బిగినింగ్ హ్యాండిల్ చేస్తూ వచ్చారు. బట్ ఇప్పుడు రియలైజ్ అవుతున్నది ఏంటి అని అంటే, తను చేస్తున్నది రాంగ్. ఓకే, తను చేస్తున్నది రాంగ్ అని ఇప్పుడు తెలిసింది మీ పర్సన్కి. సో నౌ దే వాంట్ టు టేక్ యాక్షన్ తీసుకొని రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. చాలా తప్పు అయిపోయింది, మీకే కమిట్ అయి ఉంటే బాగుండేది, రాంగ్ చాయిస్ చేసుకున్నాను, ఇలా రకరకాల డౌట్స్ అన్నీ వస్తున్నాయి మీ పర్సన్ మైండ్లో. సో ఎందుకు వస్తున్నాయి ఆ డౌట్స్ అన్నీ, అసలు ఎందుకు ఆ రియలైజేషన్ ఎందుకు వచ్చింది అని అంటే, మేబీ సెపరేషన్ వచ్చింది, లేదా సైలెంట్ ఉండిపోయారు ఇద్దరిలో ఒకరు. ఓకే, సో తన రీసెంట్ పాస్ట్లో చాలా కేర్లెస్నెస్ చూపించారు మీ వైపు, ఆ నెగ్లిజెన్స్. అంటే ఏంటంటే, మేబీ మీరు చాలా ఓవర్ ఎఫెక్షన్ చూపించి ఉండొచ్చు, లేదా ఓవర్గా మీ పర్సన్ని ఇష్టపడి ఉండొచ్చు, ఓవర్గా పేంపరింగ్ చేసి ఉండొచ్చు మీ పర్సన్ని. చిన్నపిల్లల్ని కూడా ఎక్కువ గారం చేస్తే పాడైపోతారంటారు. సో సేమ్ వే మీరు మీ పర్సన్ దగ్గర బిహేవ్ చేశారు. సో అలా మీ పర్సన్ని మీరే మీకు బ్రెడ్ క్రమింగ్ చేసేటట్టు మీరు బిహేవ్ చేశారు. ఇక్కడ మిస్టేక్ ఈజ్ యువర్స్. బట్ ఇప్పుడు మళ్ళీ మీరే రియలైజ్ అయ్యి మీ ఎనర్జీస్ మీరు పుల్ బ్యాక్ చేసుకున్నారు. బట్ స్టిల్ యు ఆర్ టాకింగ్ టు యువర్ పర్సన్, బట్ దే ఆర్ నాట్ రెస్పాండింగ్. సో మళ్ళీ మీరు సైలెంట్ అయిపోతున్నారు కొన్ని రోజులు, మళ్ళీ మెసేజ్ చేస్తున్నారు. బట్ ఇక్కడ మీ పర్సన్ ఎందుకు సైలెంట్ అయిపోతున్నారు అనే దానిపైన మీకు నెంబర్ ఆఫ్ డౌట్స్ ఉన్నాయి, కానీ అవేమీ మీరు ఎక్స్ప్రెస్ చేయట్లేదు మీ పర్సన్ దగ్గర. ఎందుకంటే మీరు ఏదైనా ఒకవేళ అంటే మళ్ళీ రిలేషన్షిప్ కట్ అయిపోతుంది అని మీకు కొన్ని ఫియర్స్ ఉన్నాయి. అండ్ మీ పర్సన్కి ఇంపల్సివ్గా ఏదైనా రెస్పాండ్ అయితే, ఏదైనా మెసేజ్ చేసినా, కాల్ చేసి మాట్లాడినా మీ రిలేషన్షిప్ మళ్ళీ కట్ అయిపోతుంది, మళ్ళీ ఇద్దరు సెపరేట్ అయిపోతారని మీ పర్సన్ కూడా కొన్ని ఫియర్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది వచ్చేస్తుంది. ఓకే, మీకు కొన్ని డ్రీమ్స్ వస్తున్నాయి మీ పర్సన్ పైన. ఎలాంటి డ్రీమ్స్ అంటే, మేబీ మీ పర్సన్ ఇంకెవరితోనో కమిట్ అయి ఉండొచ్చు. సో అందుకే మీకు మీతో మాట్లాడట్లేదు, ఆర్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఇలాంటి డౌట్స్ వల్ల మీ పర్సన్ పైన మీకు అలాంటి నైట్ మేర్స్ వస్తున్నాయి. కానీ మీకు అసలు ఆ నిజమేంటి, తన సిచ్యువేషన్ ఏంటి అనేది మీకు తెలియదు. ఓకే, బట్ ఎక్కడి నుంచో మీకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. అది మీ పర్సనే ఇవ్వచ్చు, లేదా మీ పర్సన్కి సంబంధించిన వాళ్ళు ఎవరి ద్వారానో మీకు ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీ పర్సన్ చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని, లేదా చాలా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని, లేదా తన ప్రజెంట్ రిలేషన్ బ్రేక్ అయిందని, అలాంటిది ఏదో సంథింగ్, ఒక నెగిటివ్ న్యూస్, బ్యాడ్ న్యూస్ అలాంటిది వస్తుంది. దెన్ యూ విల్ రియలైజ్, అప్పుడు మీరు రియలైజ్ అవుతారు. ఓకే, సో మీ పర్సన్ మీతో డిస్టెన్స్లో ఉన్నారు కానీ ఇంకెవరికి కమిట్ అవ్వలేదు అని. అప్పుడు మీరు మళ్ళీ మీ పర్సన్ పైన ఫీలింగ్స్ పెంచుకుంటారు. ఓకే, బట్
చెప్పాలంటే అసలు మీకు నిజమేంటో తెలియదు. అక్కడ ఏం జరుగుతుంది, మీ పర్సన్ ఏ సిచ్యువేషన్లో ఉన్నారనేది మీకు తెలియదు. ఓకే, అక్కడ మీ పర్సన్ డైరెక్ట్గా ఎప్పుడైతే మీతో మాట్లాడతారో అప్పుడే మీకు నిజం ఏంటి అనేది తెలుస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరైతే మీకు ఇస్తున్నారో అది కూడా రాంగ్ ఇన్ఫర్మేషనే. ఓకే, సో మీరు ఎలా అనుకుంటున్నారో డిస్టెన్స్లో మీ మధ్య డిస్టెన్స్ రావడం వల్ల మీరు ఇంకెవరితోనో ఉంటున్నారేమో అని, సేమ్ వే మీ పర్సన్ కూడా మీకోసం అలానే అనుకుంటున్నారు, మీరు ఇంకెవరితోనో ఉంటున్నారేమో అని. ఓకే, ఇంకెవరినో యాక్సెప్ట్ చేశారేమో, ఇంకెవరికో కమిట్ అయ్యారేమో, అండ్ మీరు మూవ్ ఆన్ అయిపోవడానికి ట్రై చేస్తున్నారేమో అనేది మీ పర్సన్ ఫియర్. సో అందుకే చాలా వీలైనంత త్వరలో మీకు మెసేజ్ ఆర్ కాల్ చేయాలి, మీతో హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్ చేసుకోవాలి అనేది ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. బట్ చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్ ఈ పర్సన్. మీతో మాట్లాడటానికి ఆ టైం అనేది దొరకడం లేదు ఈ పర్సన్కి. ఓకే, మీరు కూడా సేమ్ చాలా బిజీ పర్సన్. యు ఆర్ డూయింగ్ లాడ్ ఆఫ్ వర్క్, లాడ్ ఆఫ్ మనీ అనేది మీరు సంపాదిస్తున్నారు. సో నౌ యు ఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ సో మెనీ పీపుల్ ఆర్ జెలస్ ఆఫ్ యూ. ఓకే, ఎవరో మీ ఫ్యామిలీ మెంబర్ ఆర్ రిలేటివ్ మీ పైన ఇవిలా అనేది సెండ్ చేస్తున్నారు, ఎందుకంటే యు ఆర్ ఎర్నింగ్ లాట్ ఆఫ్ మనీ. ఓకే, సో బీ కేర్ఫుల్ అబౌట్ దిస్. అండ్ మీ పర్సన్ ఎప్పుడైతే మీకు కమ్యూనికేట్ చేస్తారో మీ మధ్య ఒక వర్బల్ ఆర్గ్యుమెంట్ అనేది కూడా ఉంటుంది. అంటే ఏదో విషయం పైన మీరిద్దరూ ఆర్గ్యూ చేస్తారు. ఇద్దరు ఆర్గ్యుమెంట్ తర్వాత కొంచెం మీరిద్దరూ లైట్ హార్టెడ్గా ఫీల్ అవుతారు. అంటే ఇది ఏదో ఒక డౌట్ ఉండిపోయింది మీ ఇద్దరికి, ఆ డౌట్ అనేది క్లారిఫై చేసుకుంటారు ఈ ఆర్గ్యుమెంట్లో. ఓకే, ఇంకొకటి ఏంటి అని అంటే యూ విల్ గెట్ సమ్ గుడ్ న్యూస్ అబౌట్ మనీ. ఎవరో మీకు లాట్ ఆఫ్ మనీ అనేది ఇస్తారు. అది దిస్ కుడ్ బి యువర్ ఫ్యామిలీ మెంబర్ అగైన్. ఓకే, సో మేబీ ఈ ఫ్యామిలీ మెంబర్ ఎవరో మీ దగ్గర మనీ తీసుకుని ఉండొచ్చు, సో అది రిటర్న్ చేయొచ్చు ఇప్పుడు. లేదా సంథింగ్ రిలేటెడ్ టు యువర్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ లైఫ్ ఇన్సూరెన్స్ అలాంటిది ఏదన్నా మనీ మీకు రావచ్చు. సో బట్ ఎలా చూసినా ఏదో ఒక లాట్ ఆఫ్ మనీ మీకు రాబోతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ ఈవిల్ ఐ అనేది ఎక్కువ కనిపిస్తుంది ఇక్కడ. సో బీ కేర్ఫుల్ అబౌట్ దట్ ఈవిల్ ఐ. అండ్ యూ విల్ బీ గెటింగ్ ఎ న్యూ ఆపర్చునిటీ ఆఫ్ మేకింగ్ మనీ. ఒక జాబ్ ఆర్ ఎక్స్ట్రా బిజినెస్ ఆపర్చునిటీ ఆర్ పార్ట్ టైం జాబ్ అలాంటిది ఏదో కూడా మీకు రాబోతుంది. ఆర్ ఒకవేళ మీరు బిజినెస్ చేస్తున్నట్టయితే మీకు కస్టమర్స్ ఎక్కువ రాబోతున్నారు. లాట్ ఆఫ్ క్లయింట్స్ ఆర్ కస్టమర్స్ రాబోతున్నారు మీ దగ్గరికి. అండ్ మీరు ఒకవేళ మీ బిజినెస్ న్యూలీ స్టార్టెడ్ బిజినెస్ అయితే చాలా ఫాస్ట్గా మీరు పికప్ అయిపోతారు. ఓకే, అండ్ యూ విల్ అట్రాక్ట్ లాట్ ఆఫ్ కస్టమర్స్. అండ్ మీరు ఒకవేళ ఎవరికోసమైనా వెయిట్ చేస్తున్నట్టయితే వాళ్ళు మీకు రెస్పాండ్ అవ్వాలి. అండ్ మిమ్మల్ని వాళ్ళు ఇగ్నోర్ చేస్తున్నట్టు మీరు ఫీల్ అవుతున్నట్టయితే ఆ ఇన్ఫర్మేషన్ కూడా తప్పకుండా వస్తుంది. వాళ్ళు తప్పకుండా రెస్పాండ్ అవుతారు, వాళ్ళు రియలైజ్ అయ్యి మీ దగ్గరికి వస్తారు అండ్ మీకు కమిట్మెంట్ కూడా ఇస్తారు. ఓకే, అండ్ దే విల్ మేక్ ఇట్ అఫీషియల్. సో ఇదొక గుడ్ న్యూస్ మీకు. అండ్ చాలా గుడ్ న్యూస్ అయితే వినిపిస్తున్నాయి ఇప్పుడు నా ద్వారా మీకు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు యువర్ లవ్ లైఫ్ అది కూడా చేంజ్ అవుతుంది. దట్ పర్స్పెక్టివ్ విల్ చేంజ్, అంటే చేంజ్ ఫర్ ద బెటర్. అది ఎలా అంటే అగైన్ కమ్యూనికేషన్. మీరేమనుకుంటున్నారంటే మీ పర్సన్ దగ్గర నుండి కమ్యూనికేషన్ అసలు ఎందుకు రావడం లేదు
డే అండ్ నైట్ మీరు ఇదే ఆలోచిస్తున్నారు. మాట్లాడితే ఏం పోయింది, నేను మాట్లాడినప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు, అసలు మెసేజెస్ చూస్తున్నారు బట్ నాట్ రెస్పాండింగ్, ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇదంతా మీ డౌట్. బట్ ఆ కమ్యూనికేషన్ అనేది త్వరలోనే రాబోతుంది. ఇక్కడ ఈ పర్సన్ ఎందుకు డిలే చేస్తున్నారు కమ్యూనికేటింగ్లో అంటే, ఏదో ఒకటి మీరు అడిగిన దానికి రిప్లై ఇచ్చుకుంటూ పోతే ఆ కమ్యూనికేషన్ అనేది వచ్చినా ఒకటే రాకపోయినా ఒకటే అన్నట్టు ఫీల్ అవుతారు మీరు. అంటే ఇక్కడ ఈ పర్సన్కి ఒక పక్క హెల్త్ బాగాలేదు, ఒక పక్క హార్డ్ వర్క్, ఒక పక్క రిలేషన్షిప్ అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇంట్లో ప్రాబ్లమ్స్, ఎటు చూసినా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇలాంటి టైంలో మీరు ఇచ్చిన మెసేజ్కి రిప్లై కనుక ఇస్తే ఈ కాన్వర్సేషన్ ఎటో పోతుంది, మీ రిలేషన్షిప్ కూడా కట్ అయిపోవచ్చు. సో ఆలోచించి మాట్లాడదాం అన్న ఆలోచనలో మీకు మెసేజ్ చేయట్లేదు. మీ మెసేజ్ చూస్తున్నారు బట్ నాట్ రెస్పాండింగ్. దూరం నుంచి చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ పర్సన్ మిమ్మల్ని ఎక్కడి నుంచో అబ్జర్వ్ చేస్తున్నారు, మీ సోషల్ మీడియా అకౌంట్స్ అబ్జర్వ్ చేస్తున్నారు. అండ్ మేబీ మీరు పిక్స్ ఎక్కడో పెట్టి తీసేశారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ ఇలాంటి వాటిలో మీరు పిక్స్ పెట్టేవారు, బట్ ఇప్పుడు అవన్నీ తీసేశారు. సో ఏమని అనుకుంటున్నారంటే, మీ పర్సన్ మేబీ మీరు ఇంకెవరికైనా కమిట్ అయిపోయారేమో, అందుకే ఈ ప్రజెంట్ అకౌంట్స్ అన్నీ క్లోజ్ చేశారేమో, ఆర్ మీ పర్సన్ని బ్లాక్ చేశారేమో అని ఫీల్ అవుతున్నారు. ఇదివరకు మిమ్మల్ని చూడాలి అంటే ఆ పిక్స్ చూసి సంతోషించేవారు ఈ పర్సన్, బట్ ఇప్పుడు చూద్దామన్నా కూడా పిక్స్ దొరకట్లేదు. సో ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే, ఓకే మీ పర్సన్కి మీరు కావాలి ఇక్కడ, కానీ మీకు మీ పర్సన్ వద్దేమో అనుకుంటున్నారు. బట్ అది కూడా రాంగే. ఇక్కడ మీ పర్సన్ని మీరు ఎంత కావాలనుకుంటున్నారో అంతకంటే ఎక్కువే మీ పర్సన్ మిమ్మల్ని కావాలనుకుంటున్నారు. ఓకే, కరెక్టే చెప్పానా? మళ్ళీ ఒకసారి చెప్తాను. మీరు మీ పర్సన్ ఎంత కావాలనుకుంటున్నారో, అంటే ఎంత ఇష్టపడుతున్నారో అంతకంటే ఎక్కువే మీ పర్సన్ మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే, మీ పర్సన్ మీకు ఒక డిఫరెంట్ రిప్లై అనేది ఇస్తారు మీ మెసేజ్కి. అదేంటి, ఎలా ఉంటుంది ఆ రెస్పాన్స్ అంటే, దాంట్లో ఒక రిప్లైతో సరిపోతుంది. అది ఒక లాంగ్ ఆర్గ్యుమెంట్ అనమాట. రిగార్డింగ్ యువర్ పాస్ట్ ఆర్ దేర్ పాస్ట్. ఓకే, మీ పర్సన్ పాస్ట్ ఏంటంటే, మీ పర్సన్ ఆల్రెడీ ఒక కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్న, ఆర్ ఇఫ్ దే ఆర్ మ్యారీడ్ ఆర్ సింగిల్, ఏదైనా అవనివ్వండి, కానీ మీ పర్సన్ మాత్రం మీ రిలేషన్ని ఎలా తీసుకున్నారంటే, జస్ట్ ఒక క్యాజువల్ రిలేషన్, జస్ట్ లవ్ బాంబింగ్తో మీ రిలేషన్ని ముందుకు తీసుకెళ్తూ వచ్చారు. బట్ ఇక్కడ ఎందుకు అలా చేసుకుంటూ వచ్చారంటే, మీ పర్సనల్ లైఫ్లో మీరు ఒక ఆప్షన్, ఇప్పుడు కాదు, ఇన్ ద పాస్ట్. ఓకే, సో తర్వాత రియలైజ్ అయ్యారు ఏమని, తను చేస్తున్నది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు చాలా డెడికేటెడ్ అండ్ డివోటెడ్ లైఫ్ పార్ట్నర్ ఎలా ఉంటారో అలా ఉన్నారు మీరు స్టార్టింగ్ నుండి. కానీ మీ పర్సన్కి ఆ ఎనర్జీ యాక్సెప్ట్ చేయాలని లేదు. ఎందుకంటే ఆల్రెడీ మీ పర్సన్ ఫోకస్ ఇంకెక్కడో ఉంది. మేబీ ఇంకెవరినో తన వైఫ్ ఆర్ హస్బెండ్లా చూస్తూ వచ్చారు, ఇంకెవరినో. బట్ మీరు మీ పర్సన్ని మీ లైఫ్ పార్ట్నర్లా చూస్తూ వచ్చారు. సో మీరు అలా చూడటం మీ పర్సన్కి నచ్చలేదు. దే డోంట్ వాంట్ ఎ సీరియస్ రిలేషన్షిప్ విత్ యూ, జస్ట్ ఫ్లర్టేషన్షిప్ కావాలి మీ పర్సన్కి ఇన్ ద పాస్ట్. బట్ నౌ దే వాంట్ సీరియస్ రిలేషన్.
కానీ మీరు ఇప్పుడు స్టార్టింగ్ నుంచి మీరు ఒకే ఎనర్జీలో ఉన్నారు, కానీ మీ పర్సన్ ఎనర్జీస్ మాత్రమే బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతున్నాయి. ఇక్కడ ఈ పర్సన్ లైఫ్లో ప్రజెంట్ ఏం జరుగుతుందంటే దే ఆర్ ఇన్ ఎ కమిటెడ్ రిలేషన్ విత్ సమ్మన్ ఎల్స్ అండ్ దట్ రిలేషన్షిప్ బ్రోక్ అప్ అండ్ నౌ దిస్ పర్సన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ దట్ పర్సన్ టు కమ్ బ్యాక్. అర్థమైందండి నేను చెప్పింది? ఇది చాలా డిఫరెంట్ రీడింగ్ అనమాట. ఈ పర్సన్ ఏంటంటే ఆల్రెడీ ఒక కమిటెడ్ రిలేషన్లో ఉన్నారు. మేబీ దే ఆర్ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఆర్ ఫ్యామిలీ ఓరియంటెడ్ కాదు, దే ఆర్ మ్యారీడ్ ఆర్ ఎనీ కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్న పర్సన్ ఈ పర్సన్. అండ్ ఆ పర్సన్ ఎవరైతే తనతో రిలేషన్లో ఉన్నారో ఆ రిలేషన్ బ్రేకప్ అయిపోయింది. ఒకవేళ అది మ్యారీడ్ పర్సన్ అయితే అది డివోర్స్ వరకు వెళ్ళిపోతుంది. ఆ డివోర్స్ ఇవ్వడం మీ పర్సన్కి ఇష్టం లేదు, కానీ అవతల వాళ్ళు మీ పర్సన్ని వద్దు అనుకుంటున్నారు. వాళ్ళకి మళ్ళీ మీ పర్సన్ యాక్సెప్ట్ చేయాలని లేదు, కానీ ఇక్కడ ఈ పర్సన్ వాళ్ళు మళ్ళీ తన లైఫ్లోకి వస్తే బాగుండేది అని వెయిట్ చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం మీరు కూడా తన లైఫ్లోకి వస్తే బాగుంటుంది అని వెయిట్ చేస్తున్నారు. ఇది కన్ఫ్యూజన్ అనమాట ఇక్కడ. ఎందుకంటే టూ రిలేషన్షిప్స్ యాక్సెప్ట్ చేయడం అనేది చాలా అదొక డిఫికల్ట్ సిచ్యువేషన్ మీ పర్సన్కి. కానీ అదే తను చూస్ చేసుకుంటున్నారు. తన లైఫ్లో ఇద్దరూ ఉండాలి. ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే మీరే తన లైఫ్ పార్ట్నర్గా ఉంటే బాగుండేది. తను అసలు ఈ సాడ్నెస్, ఈ సిక్నెస్, ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అండ్ వెయిటింగ్ ఇదంతా ఉండకపోయేది తన లైఫ్లో అని ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని యాక్సెప్ట్ చేయనందుకు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఒక పక్క సేమ్ పర్సన్ మళ్ళీ తన లైఫ్లోకి వస్తే బాగుండేది అని వెయిట్ చేస్తున్నారు. ఇదంతా ఏంటంటే మీ పర్సన్ ఇంకా సరైన డెసిషన్ తీసుకోలేదన్నమాట. ఈ పర్సన్ మళ్ళీ రాంగ్ స్టెప్పే వేయబోతున్నారు. ఏంటంటే ఈ డెసిషన్ మేకింగ్ కూడా సరిగా చేసుకోలేరు మీ పర్సన్. ఒక చైల్డిష్ మెంటాలిటీ. దట్ అదర్ పర్సన్ తన లైఫ్లోకి వచ్చేలోపు మళ్ళీ ఇక్కడ ఈ పర్సన్ మీకు కమిట్ అవుతారు. సో బీ కేర్ఫుల్ విత్ దిస్ పర్సన్. ఎందుకంటే మీరు తన లైఫ్లో కనుక ఎంటర్ అయితే మీ మధ్య ఇంకెవరు ఉండకూడదు అనేది మీ డిమాండ్ అనమాట. కానీ ఇక్కడ మీ పర్సన్ ఏమంటున్నారంటే మీరిద్దరూ తన లైఫ్లో ఉండాలి అని మీ పర్సన్ అంటున్నారు. దట్ ఈస్ రాంగ్ యాక్చువల్లీ. సో ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఏం జరగబోతుంది అంటే ఈ పర్సన్ అరౌండ్ డిసెంబర్ ఎండింగ్ ఆర్ న్యూ ఇయర్ మీకు మళ్ళీ ఆ విషెస్ చెప్పుకుంటారు కదా, న్యూ ఇయర్ విషెస్, ఆ టైంలోనే మీకు ప్రపోజల్ కూడా పంపిస్తారు. అండ్ అసలు మీరే తన వరల్డ్ అన్నట్టుగా కూడా కొన్ని సాంగ్స్ ఆర్ కోట్స్ అలాంటివేవో పంపిస్తారు. సమ్ గిఫ్ట్ ఏదో పంపిస్తారు మీకు. అలా పంపించి ప్రపోజ్ చేస్తారు. అండ్ మీ పర్సన్ మీతో కలిసి బయట తిరగాలి, ఎక్కువ టైం మీతో స్పెండ్ చేయాలి, ఇలాంటి డ్రీమ్స్ ఉన్నాయి. ఇదంతా బాగానే ఉంది, కానీ దట్ సేమ్ ఓల్డ్ పాస్ట్ పర్సన్ మళ్ళీ తన లైఫ్లో కనుక వస్తే మళ్ళీ మీ ఇద్దరి మధ్య సెపరేషన్ వచ్చేస్తుంది. సో ఇది ఇక్కడ సంథింగ్ రెడ్ ఫ్లాగ్. మీరు ఈ రెడ్ ఫ్లాగ్ని కన్సిడర్ చేయాలి. ఈ రెడ్ ఫ్లాగ్ని కనుక మీరు ఇగ్నోర్ చేస్తే ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీరు చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తారు. మీ మధ్య ఉన్నది ఒక సీక్రెట్ రిలేషన్, బట్ దట్ అదర్ పర్సన్కి మీ పర్సన్కి మధ్య ఉన్నది అఫీషియల్. ఓకే, అంటే మేబీ అది ఒక ఫ్యామిలీ రిలేషన్. అది అంటే మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ రిలేషన్ ఎవరినో మ్యారేజ్ చేసుకోవడమో లేదా వాళ్ళకి కమిట్ అవ్వడమో
అలాంటిది ఏదో జరిగింది. సో వాళ్ళిద్దరి మధ్య కొంచెం లాంగ్ టర్మ్ రిలేషన్ అనేది ఉంది. మీ ఇద్దరి మధ్య కొంచెం షార్ట్ టర్మ్ రిలేషనే ఉంది, కానీ మీరు బాగా ఓవర్గా ఇన్వెస్ట్ చేశారు మీ పర్సన్ పైన. టైమ్ అండ్ మనీ, ఎమోషన్స్, ఫీలింగ్స్ ఇవన్నీ మీ సైడ్ నుంచి ఎక్కువ ఉన్నాయి మీ పర్సన్ పైన. కానీ మీ పర్సన్ మీకంత కమిట్ అవ్వలేదు. మీ పర్సన్ మీకు కమిట్ అవ్వకుండానే మీరు కమిట్ అయిపోయారు. మీరు చాలా దూరం ప్లాన్ చేసుకున్నారు, కానీ సడన్లీ దే వాక్డ్ అవే విత్ సమ్వన్ ఎల్స్ అండ్ ఆఫ్టర్ దట్ యూ వాక్డ్ అవే. సో ఈ సెపరేషన్ తర్వాత మళ్ళీ మీరు మీట్ అవ్వడం, మాట్లాడుకోవడం అంతా జరిగింది. బట్ అగైన్ సైలెన్స్. వై దిస్ సైలెన్స్? ఈ సైలెన్స్ ఎందుకు వస్తుంది అని అంటే, మీ పర్సన్ మీకు ఎందుకు రెస్పాండ్ అవ్వడం లేదంటే, ఒకటి హెల్త్ ప్రాబ్లం, ఒకటి కొంచెం బిజీగా ఉండడం, అండ్ వీటన్నిటికంటే మెయిన్ రీజన్ ఏంటి అని అంటే, తన పాస్ట్ మెమరీస్. ఏదైతే రిలేషన్షిప్ బ్రేకప్ అయిందో ఆ రిలేషన్షిప్కి సంబంధించి మెమరీస్ ఇంకా ఉండిపోయాయి తన మైండ్లో. అండ్ ఇక్కడ చెప్పాలంటే ఇంకొక పాయింట్ కనిపిస్తుంది. మీ పర్సన్ లైఫ్లో ఇంకెవరైతే ఉన్నారో వేరే అదర్ పర్సన్ మీ పర్సన్ని గోస్ట్ చేయడం కాదు, ఇక్కడ మీ పర్సనే ద అదర్ పర్సన్ని గోస్ట్ చేశారు. ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య ఏవో అగైన్ ఫైనాన్షియల్ ఇష్యూసే నడిచాయి, ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో అలా సెపరేషన్ అనేది వచ్చింది. బట్ దట్ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ మధ్య, ఆ పర్సన్ చాలా కామ్ గోయింగ్ అంటే అదొక పాజిటివ్ వేలో కాదు. అంటే మీ పర్సన్కి ద అదర్ పర్సన్, ద థర్డ్ పార్టీ అంటే చాలా అట్రాక్షన్. అండ్ వాళ్ళ లేకుండా అసలు మీ పర్సన్ ఉండలేరు. సో ఎన్ని గొడవలైనా మళ్ళీ మీ పర్సనే వాళ్ళ దగ్గరికి వెళ్తారు అన్న ఓవర్ కాన్ఫిడెన్స్తో వాళ్ళు ఏ యాక్షన్ తీసుకోకుండా మీ పర్సన్ రిటర్న్ అయ్యే వరకు వెయిట్ చేస్తున్నారు. బట్ సేమ్ వే ఇక్కడ మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే, మీ పర్సన్ చాలా ఇన్వెస్ట్ చేసి ఉన్నారు వాళ్ళపైన, టైమ్ అండ్ మనీ అండ్ లాట్ ఆఫ్ లవ్ అనేది ఇచ్చారు, కానీ వాళ్ళు అదేది యాక్సెప్ట్ చేయలేదు. యాక్సెప్ట్ చేసిన కేర్లెస్గా బిహేవ్ చేయడం, మీ పర్సన్ డిస్టెన్స్లో ఉండడం అలా చేశారు. సో ఇప్పుడు ఈ పర్సన్ ఎలా ఉందంటే, ఈ పర్సన్ మైండ్ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు, ఒక పక్క మీకోసం వెయిట్ చేస్తున్నారు. మీరు ఆ రైట్ టైమింగ్, మీరు రెస్పాండ్ అవుతున్నారు, మీరు మెసేజ్ చేస్తున్నారు, కాల్ చేస్తున్నారు, బట్ రెస్పాండ్ అవ్వట్లేదు. బట్ రెస్పాండ్ అవ్వాలని చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఇప్పుడు మీకు కమిట్ అవ్వాలని ఉంది. ఈ పర్సన్కి ఒంటరిగా ఉండడం అంటే ఇష్టం ఉండదు. ఎప్పుడు ఎవరితోనో ఒక కమిట్మెంట్లో ఉండాలి. బట్ ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది ఈ పర్సన్ మైండ్లో ఏంటంటే, మీతో హ్యాపీనెస్ ఏదైతే ఉంటుందో మీతో ఉన్నంతసేపు, ఈ హ్యాపీనెస్ ఎక్కడా లేదు. ఇంకెక్కడైనా ఉంటే ఈ పర్సన్కి ఎలా ఉంటుందంటే, ఎటు నుంచి ఏ ప్రాబ్లం వస్తుందో అన్నట్టు ఉంటుంది. ఈవెన్ దో ఇట్స్ అ కమిటెడ్ రిలేషన్, కానీ మీతో అంత కమిట్ అవ్వలేదు ఈ పర్సన్, కానీ మీతో ఉన్న కాసేపు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. చాలా పీస్ఫుల్ లైఫ్ అన్నట్టుగా అనిపిస్తుంది. దే ఫీల్ లైక్ హోమ్ అన్నమాట. ఓకే, మీరే తన హోమ్ అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అండ్ ఈ పర్సన్ మైండ్లో ప్రజెంట్ ఉన్నది మీరే. ఈ పర్సన్కి మీ పైన చాలా ఫీలింగ్స్ అనేవి ఉన్నాయి ఫ్రమ్ ద బిగినింగ్, కానీ అవన్నీ పక్కన పెట్టేశారు కూడా. సో నౌ ఆ ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని సడన్లీ మీకు చెప్పడం స్టార్ట్ చేస్తారు. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మీకు కమిట్ అవ్వాలి. ద అదర్ రిలేషన్ ఏదైతే తన లైఫ్లో ఉందో అది కంప్లీట్గా వదిలేద్దామని అనుకుంటున్నారు. బట్ ఇట్ టేక్స్ టైం. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ ఇదొక
లాంగ్ టర్మ్ రిలేషన్, వాళ్ళిద్దరి మధ్య చాలా ఎఫెక్షన్ అనేది ఉంది. కానీ సడన్లీ ద అదర్ పర్సన్ చేంజ్ అయిపోయారు అండ్ మీ పర్సన్ కూడా చేంజ్ అవ్వాల్సి వస్తుంది ఇప్పుడు. ఓకే, ఇది జనరల్గా ఎవరికైనా అనిపిస్తుంది కదా, మనం ఎంత ప్రేమగా ఉన్నా, ఎంత టైం వాళ్ళకి ఇచ్చినా, ఎంత మనీ వాళ్ళ మీద స్పెండ్ చేసినా, అవతల వాళ్ళు మనకి సరిగా మనకి ఇవ్వాల్సిన రెస్పాన్స్ ఏదైతే మనకి సరిగా ఇవ్వరో ఆ రిలేషన్ మనకి వద్దు అనిపిస్తుంది. సో సేమ్ వే ఇక్కడ ఈ పర్సన్కి అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఆల్రెడీ సగం లైఫ్ అయిపోయింది, ఇక రెస్ట్ ఆఫ్ ద లైఫ్ హ్యాపీగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ పర్సన్ మీ వైపు వస్తున్నారు. ఓకే, బట్ ఇన్ ద ఫ్యూచర్ అగైన్ దట్ థర్డ్ పర్సన్ మళ్ళీ మీ పర్సన్ లైఫ్లో ఎంటర్ అవుతారు. ఎప్పుడైతే ఈ పర్సన్ మళ్ళీ మీ పర్సన్ లైఫ్లో ఎంటర్ అవుతారో ఈ పర్సన్ మళ్ళీ వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారనుకుని వస్తారు వాళ్ళు, కానీ మీ పర్సన్ యాక్సెప్ట్ చేయరు. అప్పటికి మీ పర్సన్ లైఫ్లో ఓన్లీ మీరే ఉంటారు. మీరు మీ పర్సన్ మైండ్ అండ్ హార్ట్ పూర్తిగా ఆక్యుపై చేసేస్తారు ఆ టైంకి. ఓకే, ఎందుకంటే మీరు ఇక్కడ ఒక ఎంప్రెస్ ఆర్ ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు. అంటే మీకు తెలుసు ఎవరిని ఎలా చూసుకోవాలి, వాళ్ళ నీడ్స్ ఏంటి, అవన్నీ మీకు తెలుసు. సో ఒక డిగ్నిటీ అనేది ఉంటుంది మీకు ఇక్కడ ఈ రిలేషన్షిప్లో. అండ్ మీ పర్సన్ మైండ్లో కూడా, హార్ట్లో కూడా ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది. మీరు ఏదైతే డిగ్నిటీ మెయింటైన్ చేస్తారో ఆ డిగ్నిటీనే మీ పర్సన్ ఇష్టపడుతున్నారు. ఓకే, సో ఈ పర్సన్ చాలా ఫాస్ట్గా యాక్షన్ తీసుకోబోతున్నారు. మేబీ ఇక్కడ కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి మీ ఇద్దరి మధ్య, లైక్ క్యాస్ట్, రిలీజియన్, ఏజ్, ఇలాంటి డిఫరెన్సెస్ చాలా ఉన్నాయి. ఓకే, కమింగ్ టు ఏజ్, ఇక్కడ లాట్ ఆఫ్ ఏజ్ డిఫరెన్స్ కనిపిస్తుంది. ఓకే, బట్ ఏజ్ డిఫరెన్స్ అంటే ఇక్కడ ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్ అన్నట్టుగా చూస్తున్నారు మీ పర్సన్ ఇప్పుడు. మేబీ ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఈ పర్సన్ మీకోసం యాక్షన్ తీసుకోకపోవడానికి రీజన్ కూడా ఈ ఏజ్ ఫ్యాక్టర్ అయి ఉండొచ్చు. నౌ ఏజ్ డిఫరెన్స్ అనేది ఇప్పుడు ఉండదు మీ ఇద్దరి మధ్య, ఎందుకంటే మీ పర్సన్ మిమ్మల్ని ఇంకా అలా చూడాలని అనుకోవడం లేదు. ఒక పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్గా చూస్తున్నారు, ఒక హస్బెండ్ ఆర్ వైఫీ మెటీరియల్లా చూస్తున్నారు. మీరు ఒక కంప్లీట్ ప్యాకేజ్ ఇక్కడ మీ పర్సన్ దృష్టిలో. ఓకే, సో నెక్స్ట్ యాక్షన్ అసలు ఏం తీసుకోబోతున్నారు మీ పర్సన్ అంటే, కొంతమందికి 24 అవర్స్లోనే మెసేజ్కి, మీరు పంపించిన మెసేజెస్కి రెస్పాన్స్ వస్తుంది. లేదా కొంతమందికి కాల్స్ వస్తాయి. లేదు అంటే డిసెంబర్ ఎండింగ్కి కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది. ఆర్ విషెస్ ఏవైతే చేసుకుంటారో ఆ విషెస్లో ప్రపోజల్ వస్తుంది. ఆర్ కమ్యూనికేషన్ ఆ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో 3 AM 3 PM కుడ్ బి సిగ్నిఫికెంట్. అండ్ సిగ్నిఫికెంట్ నెంబర్ కూడా ఇక్కడ మనకి 9. ఓకే, సో మీ పర్సన్ చాలా ఫాస్ట్గా యాక్షన్ తీసుకోబోతున్నారు. ఎంత ఫాస్ట్ అంటే మీ పర్సన్ మేబీ బిజీ ఉండొచ్చు విత్ అదర్ పీపుల్, అంటే ఇన్ ద వర్క్ ప్లేస్. సో ఎప్పుడైతే తను ఫ్రీ అవుతారో, మేబీ ఆన్ ఏ హాలిడే ఆర్ ఎనీ సండే, మేబీ టుమారో ఆర్ ఎనీ హాలిడే రోజు ఈ పర్సన్ మీకు ఆ మెసేజ్ అనేది పంపిస్తారు. అండ్ కాన్వర్సేషన్ చాలా హార్ట్ఫుల్గా ఉంటుంది. దాంట్లో కొన్ని ఆర్గ్యుమెంట్స్ కూడా ఉంటాయి, ఆ డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకోవడానికి. అండ్ కొన్ని ఫ్యూచర్ ప్లాన్స్ కూడా ఉంటాయి.
ఓకే. ఆ ఫ్యూచర్ ప్లాన్స్‌లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసి ఉంటారు. ఇక్కడ ఈ పర్సన్‌కి మీ కనెక్షన్‌ని ఫిక్స్ చేయాలని ఉంది. కానీ అక్కడ ఇంకేదో ప్రాబ్లమ్ ఉంది తన లైఫ్‌లో. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అలాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్‌లో ఉన్నారు. ఈ పర్సన్‌కి చెప్పాలంటే ఎటు చూసినా ప్రాబ్లమ్సే. పీస్ ఆఫ్ మైండ్ అనేది లేదు. సో అలాంటి సిచ్యువేషన్లో మీతో మాట్లాడకూడదు అనే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. అండ్ మీ పైన చాలా ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు మీ దగ్గర ఎప్పుడు కూడా అలా ఓపెన్ అప్ అవ్వలేదు ఈ పర్సన్. ఇప్పుడు అలా తన ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ని చెప్పడం స్టార్ట్ చేస్తారు. మీరు షాక్ అవుతారనమాట, ఏంటిది అసలు ఏమైంది ఈ పర్సన్కి సడన్లీ అని. ఒక ఇమ్మెచ్యూర్ పర్సన్ సడన్లీ అలాంటి మెసేజెస్ పంపిస్తూ ఉంటే మీకు ఎలాంటి డౌట్స్ వస్తాయంటే, నిజంగా మీ పర్సనేనా చాట్ చేస్తున్నది, లేదా మీ పర్సన్ ఫోన్ నుండి ఇంకెవరైనా చాట్ చేస్తున్నారా అనిపిస్తుంది మీకు. అలాంటి మెసేజెస్ వస్తాయి మీ పర్సన్ దగ్గర నుండి. ఓకే. అండ్ సడన్లీ దే విల్ కాల్ యూ ఆర్ టెక్స్ట్ యూ ఆన్ ఏ హాలిడే అరౌండ్ 3 AM ఆర్ 3 PM. ఈ 3 AMకి వచ్చిన మెసేజెస్ ఏవైతే ఉంటాయో మీరు అవి నెక్స్ట్ డే చూసుకుంటారు. ఓకే. ఫర్ సమ్ ఆఫ్ యూ మే గెట్ డ్రంక్ మెసేజ్. అంటే ఆ ధైర్యం రావడం కోసం మీకు చెప్పాలనుకున్న విషయం చెప్పడానికి ఈ పర్సన్ మేబీ అలాంటి మెసేజెస్ పంపిస్తారు. అలాంటి ఆడ్ టైమింగ్స్లో మీకు మెసేజ్ చేయొచ్చు. ఎందుకంటే ఆ టైంకి మీరు ఎలాగూ ఆన్లైన్ ఉండరు కాబట్టి తను చెప్పాల్సిందంతా చెప్పేస్తారు అప్పుడు. అండ్ దానికి మీరు ఇచ్చే రిప్లై ఏంటి అనేది మీ పర్సన్ కూడా ఆ నెక్స్ట్ డే చూసుకుంటారు. ఓకే. సో అలాంటి సిచ్యువేషన్ ఏదో జరగబోతుంది ఇన్ ద కమింగ్ డేస్. బట్ ఇక్కడ ఈ పర్సన్ దే ఆర్ క్రయింగ్ డైలీ ఎట్ నైట్. ఎందుకంటే తను చేసింది ఒక వరస్ట్ బిహేవియర్ అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అలా బిహేవ్ చేసి ఉండకూడదు మీతో, అంత కేర్లెస్నెస్ చూపించి ఉండకూడదు. అది ఒక చాలా ఏమంటారంటే దాన్ని, అక్కడ అసలు తన ఏజ్కి తన బిహేవియర్కి మ్యాచ్ కావట్లేదు అన్నట్టుగా ఉంది అనిపిస్తుంది మీ పర్సన్కి ఇన్ ద రీసెంట్ పాస్ట్. బట్ ఇప్పుడు ఎప్పుడైతే తనకి రియలైజేషన్ అయిందో, ఈ రియలైజేషన్ తర్వాత తను ఏ సిచ్యువేషన్కి ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది ఇప్పుడిప్పుడు తెలుసుకుంటున్నారు. రియలైజేషన్ అంటే ఏంటి అని అంటే, తను మేబీ దే చోజ్ సమ్వన్ ఎల్స్. అంటే మిమ్మల్ని వద్దని ఇంకెవరినో చూస్ చేసుకున్నారు. అంటే మిమ్మల్ని వద్దు అని అనుకోలేదు, బట్ మీతో రిలేషన్ అనేది మీ పర్సన్కి ఒక పెద్ద టాస్క్ అనమాట. మీతో ఒక లైఫ్ స్పెండ్ చేయాలి అని అంటే తను కంప్లీట్గా చేంజ్ అవ్వాలి, తను చాలా చేంజ్ చేసుకోవాలి. మేబీ వాళ్ళ ఫ్యామిలీని మీ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయకపోవచ్చు, ఆర్ మేబీ రిలీజన్ డిఫరెన్స్ ఆర్ క్యాస్ట్ ఆర్ వాల్యూస్ ఇలాంటివి ఏవో ఉన్నాయి. సంథింగ్ డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ డిఫరెన్సెస్ వల్ల మీ రిలేషన్షిప్ సక్సెస్ అవ్వకపోవచ్చు. సో ఎక్కువగా ఆశ పెట్టుకోకూడదు, ఆశలు పెంచుకోకూడదు, ఇలాంటి ఆలోచనలు అయితే ఉంటాయి మీ పర్సన్. కొంచెం ఓల్డ్ వే ఆఫ్ థింకింగ్ ఉంటుంది మీ పర్సన్కి. బట్ దిస్ పర్సన్ ఈజ్ ఆల్సో వెరీ స్లో మూవింగ్ ఎనర్జీ అండ్ ఓల్డ్ వే ఆఫ్ థింకింగ్ ఉంటుంది, ఓవర్ థింకింగ్ ఉంటుంది. బట్ ఆ థాట్ ప్రాసెస్ అనేది ఓల్డ్ వే ఉంటుందన్నమాట. అంటే ఓల్డెన్ డేస్లో ఎలా కొంచెం స్లోగా ఆలోచించేవారు అండ్ ఏదైనా పనులు చేయాలన్నా కూడా చాలా స్లోగా మూవ్ అయ్యేవారు. సో ఈ పర్సన్ కూడా సేమ్ వే, ఇంకా ఈ జనరేషన్లో కూడా ఈ పర్సన్ అదే స్టైల్లో ఉన్నారు.
మేబీ ఈ పర్సన్ వాళ్ళ ఇంట్లో ఎల్డర్ సన్ ఆర్ ఎల్డర్ డాటర్ అయి ఉండొచ్చు. ఓకే, అండ్ ఈ పర్సన్కి చైల్డ్హుడ్ ట్రామా కూడా కనిపిస్తుంది. సో చిన్నప్పటి నుండి ఈ పర్సన్కి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే వచ్చారు. సో ఇప్పుడు మీకు కమిట్ అవ్వడానికి కూడా రీజన్ అదే, ఏంటంటే మీరు ఒక చాలా పీస్ఫుల్ లైఫ్లో కనిపిస్తున్నారు మీ పర్సన్కి. ప్రాబ్లం ఫ్రీ లైఫ్ మీది, లాట్ ఆఫ్ అబండెన్స్, అన్ని ఏరియాస్లో మీకు అబండెన్స్ అనేది ఉంది. ఆ విషయం మీ పర్సన్కి తెలుసు. అండ్ మీరు చాలా అట్రాక్టివ్గా ఉంటారు. మీది ఒక నర్చరింగ్ కేరింగ్ ఎనర్జీ, లైక్ ఫాదర్ ఆర్ మదర్ కిడ్స్ని ఎలా చూసుకుంటారో మీ పర్సన్ని మీరు అలా చూసుకునేవారు ఇన్ ద రీసెంట్ పాస్ట్. ఆ ప్యాంపరింగ్ వర్డ్స్ యూజ్ చేసేవారు మీ పర్సన్తో మాట్లాడేటప్పుడు. అవన్నీ కూడా మీ పర్సన్కి గుర్తొస్తుంటే ఈ పర్సన్ నైట్ టైం దే విల్ స్టార్ట్ క్రయింగ్. లాడ్ ఆఫ్ టీయర్స్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. కానీ అదంతా పక్కన పెట్టి ఈ పర్సన్ తన ప్రజెంట్ లైఫ్ కోసం మాత్రమే ఆలోచించేవారు. ఆ ప్రజెంట్ లైఫ్ ఎప్పటికీ సక్సెస్ అవ్వదు అని కూడా డిసైడ్ అయిపోతున్నారు ఈ పర్సన్. ఆ ప్రజెంట్ రిలేషన్ విత్ అదర్ పర్సన్ అది ఎప్పటికీ సక్సెస్ అవ్వదు. ఆ రిలేషన్ ఎలా ఉంది అని అంటే, ఒక 3 months మాట్లాడుకుంటే 2 years గ్యాప్ వస్తుంది, ఆర్ అట్లీస్ట్ 1 year గ్యాప్ ఉంటుంది. మళ్ళీ ప్యాచప్ అవుతారు వాళ్ళిద్దరూ, అయ్యారు ఇన్ ద రీసెంట్ పాస్ట్. మళ్ళీ 1 year గ్యాప్ వస్తుంది, మళ్ళీ ప్యాచప్ అవుతారు, మళ్ళీ 1 year గ్యాప్ వస్తుంది. కానీ ఎందుకు వస్తున్నారు అసలు మీ పర్సన్ లైఫ్లోకి? వాళ్ళు లైఫ్ లాంగ్ కలిసి ఉండలేని వాళ్ళు మీ పర్సన్ లైఫ్లోకి వచ్చి వాట్స్ ద యూజ్ అనేది మీ పర్సన్ క్వశ్చన్ ఇప్పుడు. సో ఇదంతా టైం వేస్ట్ అనిపిస్తుంది మీ పర్సన్కి. కానీ మీరు అలా ఉండట్లేదు మీ పర్సన్తో. మీ పర్సన్ ఏ సిచ్యువేషన్లో ఉన్నా మీరు మేబీ ఇన్ ద రీసెంట్ పాస్ట్ మీరు కూడా ఏదో అల్టిమేటం ఇచ్చి ఉండొచ్చు మీ పర్సన్కి. కానీ అవన్నీ మీరు వెంటనే వదిలేస్తారు, అవంతా కవర్ చేసేస్తారు వెంటనే. మీరు మళ్ళీ మీ పర్సన్తో కనెక్ట్ అయిపోతారు. కానీ మీ ఇద్దరి మధ్య ఎక్కువ గ్యాప్ అనేది రాదు. మీ ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్స్ వచ్చినా, ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఆ ప్రాబ్లమ్స్ మీరే సాల్వ్ చేస్తారు. అండ్ మీ పర్సన్తో వెంటనే కనెక్ట్ అయిపోతూ ఉంటారు. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ కోసం గ్యాప్ చూస్తే మీ పర్సన్ సైడ్ నుంచి ఉంటుంది సరిగా మాట్లాడకపోవడం అనేది. మీరు మాత్రం ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటారు. మీ పర్సన్ మాట్లాడినా మాట్లాడకపోయినా మెసేజెస్ పంపించేస్తూ ఉంటారు, కాల్స్ చేసేస్తూ ఉంటారు. ఓకే, మీ పర్సన్ ఆ కోపం తగ్గిన తర్వాత మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు మీతో. సో ఇదంతా కంపారిజన్ స్టార్ట్ అయింది ఇప్పుడు మీ పర్సన్ మైండ్లో. ఏంటంటే కంపారిజన్ బిట్వీన్ దేర్ పాస్ట్ రిలేషన్ అండ్ యూ. ఇద్దరి మధ్య కంపారిజన్ అనేది స్టార్ట్ అయింది. పాయింట్స్ మీకే ఎక్కువ పడుతున్నాయి ఇప్పుడు. ఓకే, బట్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ మీకోసం ఆలోచించకుండా మిమ్మల్ని అలా తన లైఫ్లో ఒక ఆప్షన్లా పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు అది కూడా రాంగ్, తను చేసింది రాంగ్ అని రియలైజ్ అయ్యారు అండ్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. సో ఇప్పుడు తను తీసుకుపోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటంటే, మీ మధ్య ఉన్న ఆ క్యాజువల్ రిలేషన్, క్యాజువల్ ఫ్రమ్ దేర్ సైడ్ అండ్ కమిటెడ్ ఫ్రమ్ యువర్ సైడ్, ఇది కూడా చాలా డిఫరెంట్ ఎనర్జీ. చూడండి ఇక్కడ మీరు ఆల్రెడీ మీ పర్సన్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా మీరు ఒక కమిటెడ్ రిలేషన్లో ఉన్నట్టుగానే మీరు మొత్తం ఒక డివోటెడ్ పార్ట్నర్లా ఉంటున్నారు. తను ఇంకొక రిలేషన్లో ఉన్నా కూడా. కానీ మీ పర్సన్ అలా లేరు. మీ పర్సన్ మీకు చాలా డిస్టెన్స్ పెట్టారు మిమ్మల్ని. కానీ అది కూడా మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు. చెప్పాలంటే మీరు నిజంగా గ్రేట్. మీరు ఎవరైనా కూడా మీ ఎనర్జీస్ ఒక డివైన్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి ఇక్కడ. మీది ఒక డివైన్ కనెక్షన్, పాస్ట్ లైఫ్ కనెక్షన్ అన్న విషయం మేబీ మీకు తెలుసు, తెలియకపోవచ్చు. బట్ ఇక్కడ మనకి ట్విన్ ఫ్లేమ్ కార్డ్స్ వచ్చాయి, 2 సార్లు వచ్చాయి. సో ఇట్స్ ఎ ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ అండ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ కూడా. 2 of Cups
అండ్ జడ్జ్మెంట్. జడ్జ్మెంట్ indicates reunion, marriage proposal, love bonding, and long term partnership. And two of cups, మ్యూచువల్ ఫీలింగ్స్ ఉన్నాయి. మ్యూచువల్ అండర్స్టాండింగ్ మాత్రం లేదు ఇక్కడ, మ్యూచువల్ ఫీలింగ్స్ ఉన్నాయి. అండ్ ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ డివైన్ మాస్కులిన్ ఫెమినిన్ ఎనర్జీస్. సో ఇక్కడ డివైన్ అనేది ఇంటర్ఫియర్ అయింది, డివైన్ ఎనర్జీ. మేబీ యు ఆర్ మేనిఫెస్టింగ్ ఆర్ ప్రేయింగ్ గాడ్ ఆర్ ప్రేయింగ్ యూనివర్స్. ఆ డివైన్ ఇంటర్వెన్షన్ వల్లనే మీ పర్సన్ని మిమ్మల్ని మళ్ళీ కలుపుతుంది ఆ డివైన్ ఎనర్జీ. సో మేబీ ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఇదొక చాలా ఎఫెక్షనేట్గా అయిపోతారు మీరిద్దరూ ఒకరికొకరు. అండ్ ఒక ఇన్స్పైరింగ్ కపుల్గా ఉంటారు అందరికీ. ఓకే, లాట్ ఆఫ్ అటెన్షన్ అనేది రాబోతుంది ఇక్కడ. ఎందుకంటే ఒకరు యాక్షన్ తీసుకుంటే సరిపోదు, ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలంటే ఇద్దరి వైపు నుండి ఆ యాక్షన్ అనేది ఉండాలి, ఎఫెక్షన్ ఉండాలి, ఆ కేరింగ్, నర్చరింగ్, ఆ ఎనర్జీస్ ఉండాలి. అప్పుడే ఒక రిలేషన్షిప్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది, అదొక డీప్ బాండింగ్గా చేంజ్ అవుతుంది. వీటన్నిటికీ ఫౌండేషన్ ఏంటి అని అంటే కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ ఎప్పుడైతే అక్యురేట్గా ఉంటుందో ఆర్ గ్యాప్ లేకుండా ఉంటుందో ఆ రిలేషన్షిప్ అనేది ఒక డీప్ బాండింగ్గా చేంజ్ అవుతుంది. ఒక కమిటెడ్ రిలేషన్షిప్లో ఇవన్నీ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, ఇద్దరిలో ఒకరు నేను వేరే పర్సన్కి కమిట్ అయి ఉన్నాను అంటే అదొక మీనింగ్లెస్ రిలేషన్. సో ఇలా మీరు ఆలోచించి చాలాసార్లు మీరు కమిట్ అయ్యే ఒకరికి మీ వైపు నుండే కమిట్మెంట్ ఉంటే ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వదు అని మీరు చాలాసార్లు వాకవే చేశారు అండ్ లెట్ గో చేశారు. బట్ మీరు లెట్ గో చేసిన ప్రతిసారి మీ పర్సన్ మిమ్మల్ని రీచ్ అవ్వడం అనేది జరిగింది. ఎందుకు అలా జరిగింది అని అంటే అగైన్ ఇట్స్ అ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అండ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్. డివైన్కి మీరు సెపరేట్ అవ్వడం ఇష్టం లేదు. సో అందుకే మళ్ళీ ప్రతిసారి మీరు లెట్ గో చేసిన ప్రతిసారి మీ పర్సన్ మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలవడం అనేది జరిగింది. మీ పర్సన్కి మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేసినప్పుడు మీ పర్సనే మళ్ళీ మీకు మెసేజ్ చేయడం ఆర్ కాల్ చేయడం లాంటిది జరిగింది. సో దిస్ పర్సన్ మీ రిలేషన్ ఎప్పుడూ లెట్ గో చేయలేదు. దే డోంట్ వాంట్ టు లూజ్ యూ ఈవెన్ దో దే చోజ్ సమ్వన్ ఎల్స్ ఓవర్ యూ. ఈ పర్సన్ మిమ్మల్ని ఎప్పుడూ లెట్ గో చేయలేదు, కానీ డిస్టెన్స్ మెయింటైన్ చేశారు. సో ఆ విషయం కూడా మీకు చెప్తారు. మీరు ఎప్పుడైతే ఇదొక డీప్ బాండింగ్గా చేంజ్ అవుతుందో ఈ పాయింట్స్ అన్నీ కూడా బయటకు వస్తాయి. మీరు ఇవన్నీ ఒక క్లారిఫికేషన్ తర్వాతనే మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనుకుంటారు మీరు. సో మీ పర్సన్ కూడా అంతే. మీ పర్సన్కి ఉన్న పెద్ద ఫియర్ ఏంటంటే మీరు చాలా అట్రాక్టివ్గా ఉంటారు అండ్ ఒక అబండెంట్ పర్సన్, ఇండిపెండెంట్ పర్సన్. సో మీలాంటి వాళ్ళకి ఎవరైనా అట్రాక్ట్ అయిపోతారు. అదే పెద్ద ఫియర్ ఇక్కడ మీ పర్సన్కి. రోజు మీ మెసేజెస్ చెక్ చేస్తారు బట్ రిప్లై ఇవ్వరు. కానీ ఎప్పుడైతే మీరు మెసేజ్ చెయ్యరో ఆ రోజు మీ పర్సన్ మైండ్లో ఇదే థాట్ వస్తుంది, మీరు కూడా ఇంకెవరినైనా చూస్ చేసుకున్నారేమో ఆర్ ఒకవేళ చూస్ చేసుకున్న మీరు మీ పర్సన్కి ఏమి చెప్పరేమో. ఇలాంటి పిచ్చి పిచ్చి డౌట్స్ అన్నీ ఉంటాయి, కానీ అదంతా నిజం కాదని తర్వాత తెలుస్తుంది. మీరు కూడా ఇలానే అనుకుంటున్నారు సేమ్, కానీ మీకు కూడా నిజం ఏంటి అనేది మీ పర్సన్ చెప్పే వరకు కూడా మీకు తెలియదు. ఓకే, సో ఇలా మ్యూచువల్ ఫీలింగ్స్ ఉన్నాయి ఇద్దరికి, ఒకే డౌట్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో ఈ లాంగ్ కాన్వర్సేషన్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ చాలా. ఈ రిలేషన్షిప్లో కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. సో ఆ కమ్యూనికేషన్ ఎప్పుడైతే ఫ్రీక్వెంట్గా
ఉంటుందో అండ్ అది హార్ట్ టు హార్ట్ కన్వర్సేషన్ అనేది జరగాలి. అలా జరిగితేనే ఈ రిలేషన్షిప్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఓకే, సో కమింగ్ టు అబండెన్స్, సడన్లీ మీకు మనీ ఏదో రాబోతుంది అండ్ సడన్లీ ఒక బిజినెస్ ఆపర్చునిటీ కూడా ఏదో రాబోతుంది, ఆర్ సడన్లీ ఒక న్యూ జాబ్ ఆపర్చునిటీ రావచ్చు. ఓకే, అండ్ ఈ జాబ్ విషయంలో కూడా మీకు అలానే అవుతుంది. మీరు ఏమనుకుంటారంటే మీ వర్క్ నచ్చక మేబీ మిమ్మల్ని ఈ జాబ్లో నుండి తీసేసారేమో అని మీరు అనుకోవచ్చు, కానీ అది కూడా రాంగే, అది నిజం కాదు. ఎవరైతే మిమ్మల్ని జాబ్లో నుండి తీసేశారో వాళ్ళే మిమ్మల్ని పిలిచి జాబ్ మళ్ళీ ఇస్తారు. లాస్ట్ అండ్ ఫౌండ్, ఏంజల్ గైడెన్స్లో మనకి ఏంజల్ ప్రొటెక్షన్ కనిపిస్తుంది అండ్ సమ్ గుడ్ న్యూస్ ఏదో వినిపిస్తుంది అండ్ గెటింగ్ టుగెదర్, రీయూనియన్ కనిపిస్తుంది. ఓకే, మీ పర్సన్ ఫీలింగ్స్ చూస్తే ఛానల్ మెసేజెస్, దే వాంట్ టు ఫిక్స్ దిస్ కనెక్షన్. ఓకే, అండ్ మిమ్మల్ని కాల్ చేసి మీతో మాట్లాడాలి, మీ వాయిస్ వినాలి అని వెయిట్ చేస్తున్నారు ఈ పర్సన్. అండ్ మీకు కమిట్మెంట్ అనేది కూడా ఎంత ఫాస్ట్గా ఇవ్వగలిగితే అంత ఫాస్ట్గా ఇవ్వాలని కూడా వెయిట్ చేస్తున్నారు. బట్ మీ ఇద్దరి మధ్య ఈ గ్యాప్ రావడానికి రీజన్ థర్డ్ పార్టీ అనేది కూడా మీకు చెప్తారు. ఓకే, సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అసలు అంటే, ఆ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ని హైడ్ చేయడం వల్ల మీ మధ్య గ్యాప్ వచ్చింది అని ఇప్పుడు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. సో దట్ ఆ మాస్క్ విల్ ఫాల్ డౌన్ అనమాట. మీతో ఏదో అటాచ్మెంట్ లేనట్టు, మీ మీద పెద్దగా ఫీలింగ్స్ లేనట్టు మీ దగ్గర యాక్షన్ చేస్తూ వచ్చారు ఈ పర్సన్, కానీ ఇక ముందు అది కరెక్ట్ కాదు అని రియలైజ్ అయ్యారు. ఇక ముందు చాలా ఫ్రాంక్గా మాట్లాడతారు ఏ విషయమైనా కూడా మీ దగ్గర. ఓకే, సో సిగ్నిఫికెంట్ నెంబర్ 9 అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 999 with 111 అని టైప్ చేయండి, ఆర్ 999 with 1111 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ రాసుల విషయానికి వస్తే మేష, సింహ, ధనుష్ రాశులు, వృషభ రాశి, కన్యా రాశి, తులారాశి, మిథున్ రాశి, వృశ్చిక రాశి, మీన రాశి కనిపిస్తున్నాయి. ఇవే రాశులు అయి ఉండాల్సిన అవసరం అయితే లేదు. ఇవే రాశులు ఉన్న వాళ్ళకి రెజొనేట్ అవుతుందా రీడింగ్ అంటే నో అండి, ఎవరికైనా రెజొనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా మేనిఫెస్ట్ చేసుకోండి. అండ్ కమింగ్ టు ఆల్ఫాబెట్స్, ACSUVKR అండ్ N, ఇవి ఆల్ఫాబెట్స్. ఓకే, సో కమింగ్ టు క్రిస్టల్స్, లేడీస్ కోసం స్పెషల్గా ఒక క్రిస్టల్స్తో చేసిన యాంక్లెట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి, ఓన్లీ ఫర్ లేడీస్ అవి. సో కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు. అవి స్టాక్ అవుట్ అయిపోతే మళ్ళీ అవి మేకింగ్కి టైం పడుతుంది. ఓకే, సో కావాల్సిన వాళ్ళు ఆ యాంక్లెట్స్ అనేవి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ బ్రేస్లెట్స్, లేడీస్కి యాంక్లెట్స్ కూడా, క్రిస్టల్ యాంక్లెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అది సింగిల్ యాంక్లెట్ వస్తుంది. సో చాలామంది అంటూ ఉంటారు కదా, చేతికి బ్రేస్లెట్ వేసుకోవాలంటే నాకు ఇబ్బందిగా ఉంది. సో అలా ఆ పాయింట్ కన్సిడర్ చేసి మేము ఇలా యాంక్లెట్స్ కూడా చేపిస్తున్నాం. సో కావాలనుకున్న వాళ్ళు అది ఆర్డర్ చేసుకోండి.
అది ఓన్లీ సింగిల్ యాంక్లెట్ వస్తుంది. ఓకే, ఇవి కూడా మీరు 2026లో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో కమింగ్ టు 2026 బ్రేస్లెట్. ఈ 2026 బ్రేస్లెట్స్ కావాల్సిన వాళ్ళు ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి. మేము డెలివర్ చేయడం అది లేట్ అవ్వచ్చు, కాబట్టి నేను ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోమంటున్నాను. ఇట్ టేక్స్ అరౌండ్ 3 to 4 బిజినెస్ డేస్. ఓకే, సో అవి మీకు పంపించడానికి మాకు కొంచెం ఎక్కువ టైం పడుతుంది, ఎందుకంటే ఆర్డర్స్ ఎక్కువ రావడం వల్ల రోజుకి ఇన్నే ఆర్డర్స్ పంపించాలి అని ఉంటుంది కదా. సో అది ఫాలో అవ్వాలి, కాబట్టి డిలే అవుతుంది. 3 to 4 బిజినెస్ డేస్ పడుతుంది మీకు రీచ్ అవ్వడానికి. అండ్ సో కావాల్సిన వాళ్ళు త్వరగా బుక్ చేసుకుంటే మంచిది, ఎందుకంటే స్టాక్ అవుట్ అయిపోతున్నాయి ఆల్రెడీ. అండ్ మళ్ళీ అవి మేము చేయించడానికి టైం పడుతుంది. సో ఆర్డర్ సోన్, ఆర్డర్ క్విక్లీ. అండ్ కమింగ్ టు క్రిస్టల్స్, అసలు క్రిస్టల్స్ ఎందుకు వేసుకుంటారు అని అడుగుతూ ఉంటారు. 2026 క్రిస్టల్ ఏంటి, అది దేనికి ఉపయోగపడుతుంది, అందరూ వేసుకోవచ్చా లేదా? అందరూ వేసుకునే విధంగానే ఆ క్రిస్టల్ అనేది డిజైన్ చేయడం జరిగింది. 2026 క్రిస్టల్ అసలు దేనికి ఇస్తున్నారంటే, ఆ కామ్నెస్ అనేది కావాలి మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ చక్రాస్ యాక్టివేట్ అవ్వాలి, ఓవర్ యాక్టివ్ అవ్వకూడదు, మళ్ళీ అవి సరిగా ఫంక్షన్ చేయాలి, అలైన్మెంట్ రావాలి, చక్ర అలైన్మెంట్ ఉండాలి, అండ్ రూట్ చక్ర యాక్టివేట్ అవ్వాలి. అప్పుడే మీ లైఫ్ అనేది బాగుంటుంది. సో వీటి కోసమే ఈ క్రిస్టల్ అనేది ఈ 2026 బ్రేస్లెట్ అని డిజైన్ చేయడం అనేది జరిగింది. సో ఇది వేసుకోవడం వల్ల మీకు బిజినెస్ చేస్తున్న వాళ్ళైతే దాంట్లో ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి, అండ్ జాబ్ చేస్తున్న వాళ్ళైతే శాలరీ హైక్ చేస్తారు, లేదా అంతకంటే మంచి జాబ్, హై పెయిడ్ శాలరీ జాబ్ రావడం జరుగుతుంది. అబ్రాడ్ వెళ్ళే ఛాన్సెస్ కావాలనుకున్న వాళ్ళు ఆ ఛాన్స్ కూడా వస్తుంది, అది కూడా సక్సెస్ అవుతుంది, అబ్రాడ్ వెళ్ళగలుగుతారు. అండ్ మ్యారేజెస్ కాకుండా ఉండిపోతూ ఉంటారు చాలామంది, మ్యారేజెస్ కాని వాళ్ళకి మ్యారేజెస్ అవుతాయి, అండ్ మీ బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం రిమూవ్ అవుతుంది. ఓకే, సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఈ 2026 బ్రేస్లెట్తో. అండ్ ఇది అందరూ వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ ఇయర్ ఈజ్ ద ఇయర్ ఆఫ్ సన్, ఇయర్ ఆఫ్ 1. సో సన్ మన చార్ట్లో 11th హౌస్లో కనుక ఉంటే మనకి చాలా ప్రాఫిటబుల్గా ఉంటుంది. అంటే సక్సెస్సే సక్సెస్ అనమాట. మనీయే మనీ, లాడ్ ఆఫ్ మనీ, లాడ్ ఆఫ్ సక్సెస్ ఇన్ ఆల్ ఏరియాస్. బ్రేకప్స్ అయిన వాళ్ళు ప్యాచప్ అవుతారు, ప్రాపర్టీస్ కొనుక్కుంటారు, జాబ్ లేని వాళ్ళకి జాబ్ వస్తుంది. ఓకే, అండ్ బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకుని ఆగిపోవడం, చేయాలా వద్దా అని చాలా బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతూ ఉంటారు మీరు. సో అలాంటి వాటికి కూడా ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది మీకు. బిజినెస్ స్టార్ట్ చేస్తారు అండ్ సక్సెస్ కూడా అవుతారు. సో ఇలా రకరకాలుగా మీకు సక్సెస్ అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందన్నమాట. ఇదంతా కూడా మీకు నెక్స్ట్ ఇయరే జరుగుతుంది. ఓకే, కొన్ని ఇయర్స్గా పెండింగ్లో ఉన్న మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, అంటే ఫైనాన్షియల్ అంటే మీ దగ్గర ఎవరో మనీ తీసుకుని వెళ్ళిపోతారు, అది రిటర్న్ చేయరు. అండ్ ఒక్కొక్కసారి మీరు లోన్స్ రీపే చేయలేకపోతారు, ఒక్కొక్కసారి అట్లీస్ట్ క్రెడిట్ కార్డ్ బిల్స్ కూడా కట్టుకోలేని సిచ్యువేషన్లో ఉంటారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ 2026 ఒక సొల్యూషన్ అనమాట. ఓకే, లాడ్ ఆఫ్ మనీ అనేది మీ లైఫ్లో కనిపిస్తుంది, లాడ్ ఆఫ్ మనీ అనేది మీకు అందుతుంది. ఎవరైతే మీ దగ్గర మనీ తీసుకున్నారో వాళ్ళంతటా వాళ్ళే తీసుకొచ్చి ఇస్తారు మీకు. ఓకే, అలాంటి ఎక్కడైతే మనీ స్టక్ అయిపోయిందో అది రిలీజ్ అవుతుంది, ఎక్కడైతే మీ లైఫ్ స్టక్ అయిపోయిందో
అక్కడ మూమెంట్ అనేది కనబడుతుంది నెక్స్ట్ ఇయర్ నుంచి. కొంతమందికి ఈ మంత్ ఎండింగ్లోనే ఆ మూమెంట్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో ఆ ఎనర్జీస్ ఇంకా క్లియర్ చేసుకోవడానికి చక్ర అలైన్మెంట్ కోసం అండ్ చక్ర యాక్టివేషన్ కోసం ఈ 2026 బ్రేస్లెట్ అనేది నేను వేసుకోమని చెప్తున్నాను. అండ్ బిజినెస్ చేసేవాళ్ళు లేదా నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ పిరమిడ్స్ కూడా యూజ్ చేసుకుంటే బెటర్. మీ వర్క్ ప్లేస్లో కానీ మీ ఇంట్లో కానీ ఈ పిరమిడ్స్ కనుక పెట్టుకున్నట్టయితే మీకు ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది రిమూవ్ చేసుకోగలుగుతారు. అండ్ లాట్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుంది, లాట్ ఆఫ్ మనీ అట్రాక్ట్ చేస్తుంది. అండ్ కొంతమంది అక్కర్లేని ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉంటారు, కొంతమంది నైబర్స్తో గొడవలు ఎక్కువ పడుతూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళందరికీ సొల్యూషన్ ఏంటి అని అంటే ఈ పిరమిడ్స్. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే నేను చూసేది ఇంట్లో వాస్తు బాగానే ఉంటుంది, మీ ఇంటి వాస్తు బాగానే ఉంటుంది, కానీ ఇంట్లో మీరు సర్దుకునే ఆ సామాన్ సర్దుతారు కదా, అలాంటిది అది ఏది ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టకుండా కొంచెం డిఫరెంట్గా సర్దేస్తూ ఉంటారు. ఎక్కడైతే వెయిట్ పెట్టకూడదో అక్కడ వెయిట్ పెడుతూ ఉంటారు. ఎక్కడైతే ఆ విండోస్ ఓపెన్ చేసి ఉంచాలో ఆ విండోస్ అండ్ డోర్స్ క్లోజ్ చేసేస్తూ ఉంటారు. ఆ ఎయిర్ అనేది సర్క్యులేట్ అవ్వకుండా ఆపేస్తూ ఉంటారు. సో ఇలా జరగడం వల్ల కూడా మీకు వాస్తు దోషాలు వస్తాయి. సో ఇలాంటివన్నీ కూడా మీకు బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఈ పిరమిడ్స్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఇవి అఫోర్డబుల్ ప్రైసెస్లో ఉంటాయి, చాలా ఎఫెక్టివ్గాను ఉంటాయి. ఓకే, సో కావాలనుకున్న వాళ్ళు ఇవి ఆర్డర్ చేసుకోవచ్చు. ఇవి మీరు ఇయర్లో ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఉండదు. ఓకే, అండ్ వర్క్ ప్లేసెస్లో పెట్టినా కూడా విదిన్ 10 days ఆ పవర్ అనేది రిలీజ్ అవుతుంది. వెంటనే మీకు పాజిటివ్ ఎనర్జీ రిలీజ్ అవ్వడం వల్ల మీకు ఆ చేంజ్ అనేది మీకు వెంటనే కనిపిస్తుంది అన్నమాట. ఓకే, ఇది కూడా ఈ పిరమిడ్స్ కూడా డిఫరెంట్ పిరమిడ్స్ ఉంటాయి, మీ ప్రాబ్లంకి రిలేటెడ్ ఉంటాయి ఆ పిరమిడ్స్ కూడా. ఓకే, సో కావాల్సిన వాళ్ళు ఏం చేయాలంటే మాకు కాల్ ఆర్ మెసేజ్ చేసి మీ ప్రాబ్లం ఏంటో చెప్తే, అండ్ మీరు పిరమిడ్ తీసుకోవాలి అనుకుంటున్నట్టయితే ఏ పిరమిడ్ కావాలి, మీరేం పిరమిడ్ యూజ్ చేయాలి అనేది నేను చెప్తాను. అండ్ న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ అయినా కూడా అంతే. మీరు మీ నేమ్ కనుక పంపిస్తే, మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ కనుక పంపిస్తే దానికి అసలు కరెక్షన్ అవసరమా కాదా అనేది కూడా నేను న్యూమరాలజీ ప్రకారం చూసి మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, అండ్ న్యూ బోర్న్ బేబీస్కి నేమ్స్ సెట్ చేయాలన్నా అది కూడా మా దగ్గర నేనే చేస్తూ ఉంటాను. మీ బేబీ డేట్ ఆఫ్ బర్త్ ఒకటి పంపిస్తే సరిపోతుంది, ఏ పేరు పెడితే బాగుంటుంది అనేది చెప్తాను. ఆర్ మీరు నేమ్స్ సెలెక్ట్ చేసుకుని పంపిస్తే దాంట్లో ఏ పేరు మీ బేబీకి మ్యాచ్ అవుతుంది అనేది చెప్పడం జరుగుతుంది. ఓకే, సో crystal bracelets or pyramids or anklets or 7 horse frames ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ప్రోడక్ట్స్ అండ్ రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు. నా వాట్సాప్ నెంబర్ ఒకసారి చెప్తున్నాను, తెలియని వాళ్ళు రాసుకోండి. 9948424222. ఓకే, 9948424222. దిస్ ఈజ్ మై వాట్సాప్ నెంబర్ అండ్ నా పేరు శ్రద్ధ. ఓకే, సో రీడింగ్ని తప్పకుండా లైక్ చేయండి అండ్ హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. అండ్ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సెండింగ్ లవ్ అండ్ లైట్.